హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కామెడీస్ దాక్షిణి షో. ఈరోజు మన ఛానల్లో దొండకాయ పచ్చడి చేయబోతున్నాము. ఫస్ట్ దానికి కావాల్సింది ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర ఇంకా మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత 250 గ్రామ్స్ గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను. అవి బాగా వేయించాలి. అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు, ఇలా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట మధ్యలో కలుపుతూ ఉంటుంటే. తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మిరపకాయ ఇలాగా వేగాక తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిర్చిస్ ఎలా అయితే ఫ్రై అయిందో అలా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం వేసుకున్న జీలకర్ర మంచిగా మిక్స్ అవ్వడానికి ఇట్లా ఫ్లిప్ చేస్తున్నాము. తర్వాత దాన్ని అంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 600 గ్రామ్స్ దొండకాయ తీసుకుంటున్నాను. అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక రోట్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర మెంతుల్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే దంచుకోవాలన్నమాట పౌడర్ వచ్చేలాగా. తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపోయేంత. ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో 30 గ్రామ్స్ వరకు చింతపండు వేస్తున్నాను. కొంచెం 5 మినిట్స్ వరకు నానబెట్టింది. తర్వాత ఇందులో ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. 10 గ్రామ్స్ ఎల్లిపాయలు, గార్లిక్ బాగా దంచుకోవాలన్నమాట. తర్వాత ఆ పేస్ట్ అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న దొండకాయ పీసెస్ని రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇలా వస్తుంది అన్నమాట. ఇదంతా ఒక పేస్ట్ లా కావాలన్నమాట, గుజ్జు గుజ్జుగా. చూసారు కదా ఎలా వచ్చిందో. తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి ఇదంతా మనం చేసింది. తర్వాత మనం ఇందాక అంటే తాలింపు వేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే తాలింపు వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ తీసేసేయండి. తాలింపు వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ తాలింపు వేసుకొని అందులో మనం ఇందాక పట్టిన అదంతా మిక్స్ని చేసుకోవాలన్నమాట. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన యమ్మీ కమ్మటి రోటి దొండకాయ పచ్చడి అయిపోయిందనమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ స్పెషల్ రోటి పచ్చడ. నచ్చితే లైక్ షేర్ చేయండి గైస్. బాయ్ గైస్.